హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం డిస్కస్ అయిపోతున్నాం ఆల్ న్యూ బజాజ్ పల్సర్ N160 2024 మోడల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, అలాగే ఎలాంటి రైడర్స్కి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందనే దాని గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు యమహా MT సిరీస్కి ఇది ఫుల్ కాంపిటీషన్ అని చెప్పి. కాకపోతే 2024లో ఆ బండికి ధీటుగా బదిలిచ్చే విధంగా దీన్ని మనకి చాలా మంచి అప్గ్రేడ్స్ అయితే చేసి తీసుకొచ్చారనమాట. లైక్ షాంపైన్ గోల్డెన్ కలర్ USD ఫోర్కులు కావచ్చు, అలాగే మనకి 300mm డిస్క్ బ్రేక్ విత్ డ్యూయల్ ఛానల్ ABS కావచ్చు, అండ్ కొత్త గ్రాఫిక్స్ కావచ్చు, అండ్ డిజిటల్ కన్సోల్ కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా దీంట్లో అయితే పొందుపరిచారనమాట. కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకొని తర్వాత ఈ బైక్ని మంచి హైవే మీదకి తీసుకెళ్లి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో తెలుసు కదా, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ రివ్యూని ఈ బైక్ యొక్క ప్రైస్తో అయితే మొదలు పెడదాం. ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,23,000 రూపాయలు ఉంది. సో మీరు కనుక ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలుసుకోవాలనుకుంటే తిరుమల బజాజ్ ఒంగోలు షోరూమ్ని అయితే మాత్రం ఒకసారి విజిట్ చేయండి. సో ఇక మనం ఈ బైక్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అప్గ్రేడ్స్ 2024లో డిజిటల్ కన్సోల్ కావచ్చు, USD ఫోర్కులు కావచ్చు, డ్యూయల్ ఛానల్ ABS కావచ్చు, అండ్ కొత్త గ్రాఫిక్స్ కావచ్చు, చాలా బాగా అయితే మాత్రం అందించారు. అందులో చాలా ముఖ్యమైన విషయం బండి సేఫ్టీ విషయం అన్నమాట, డ్యూయల్ ఛానల్ ABS అన్నమాట. సో దీనికి 300mm డిస్క్ బ్రేక్ అయితే మాత్రం చాలా సపోర్టివ్గా ఉంటుంది. గ్రామికా డిస్క్ బ్రేక్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ డిస్క్, ఫ్రంట్ డిస్క్ ఉండటం వల్ల, రెండింటికి డ్యూయల్ ఛానల్ ABS ఉండటం వల్ల మీరు బ్రేక్ లివర్స్ని మొత్తం పట్టేసుకున్న ఈవెన్ వెట్ రోడ్స్ మీద కావచ్చు, లేదంటే గలుగు రోడ్ల మీద కావచ్చు, ఆఫ్ రోడ్లో కావచ్చు, బండి అయితే స్కిడ్ అయ్యే అవకాశం అయితే మీకైతే లేదన్నమాట. సో బ్యాక్ సైడ్ మీకు 230mm డిస్క్ బ్రేక్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి లైట్ గోల్డెన్ షాంపెయిన్ కలర్లో ఉన్నటువంటి USD ఫోర్కులు 37mm మనకైతే మాత్రం ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు అనమాట. లాస్ట్ టైం మనకి నార్మల్ ఫోర్కులు అయితే ఉండేవి, ఇవి మనకి USD ఫోర్కులు కాబట్టి ఆ స్టెబిలిటీ అనేది ఆఫ్ రోడ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. స్మూత్ ప్లే అయితే ఉంటుందన్నమాట. మీరు లాంగ్ వెళ్ళడానికి, ఎక్కువ దూరం వెళ్ళడానికి ఇవి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ టైం మనకి ఇంజన్లో ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉండేదన్నమాట. ఈసారి అది తీసేశారని చెప్పొచ్చు. ఎందుకంటే 160cc ఇది DTSI కాదన్నమాట. డిజిటల్ ట్విన్ స్పార్క్ అయితే కంబషన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ కూలింగ్ కెపాసిటీ కావాలి కాబట్టి మనకు ఆయిల్ కూలింగ్ వాడారు. ఇప్పుడైతే మొత్తం దాన్ని తీసేశారనమాట. ఇది నార్మల్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుందన్నమాట. దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజన్తో వస్తుందన్నమాట. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఒక గేర్ కిందికి, మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం. దీని యొక్క పవర్ గురించి మాట్లాడుకుంటే 14.5 Nm టార్క్, అలాగే 16 PS పవర్ని ఇదైతే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి లాంగ్ రైడ్కి మీరు తీసుకెళ్ళినప్పుడు చాలా సాటిస్ఫై అయితే అవుతారనమాట. మంచి బీస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మీకైతే అందిస్తుంది అనమాట. ఇక ఈ బైక్లో డిజిటల్ కన్సోల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు MT, అండ్ కొన్ని మోడ్స్ ఉన్నాయి. రోడ్ మోడ్, రెయిన్ మోడ్, అలాగే ఆఫ్ రోడ్ మోడ్ అని మీకు నచ్చిన మోడ్లో పెట్టుకుని మీరైతే ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ మీకైతే మాత్రం మోడ్ అనేది ఒక స్విచ్ ఉంటుందన్నమాట. స్విచ్ కేసులో దాన్ని బట్టి మీరు హ్యాపీగా మీరు సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక సైడ్న కొన్ని సింబల్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. న్యూట్రల్ సింబల్ కావచ్చు, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, ABS సింబల్ కావచ్చు, అలాగే మనకి ఫ్యూల్ ఇండికేటర్ సింబల్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనకైతే ఉన్నాయి. దీంతో పాటు మీరు బ్లూటూత్ కనెక్టివిటీ అయ్యి మీ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ కూడా మీరు అయితే చూడొచ్చు. అండ్ మీరు ఎంత దూరం వెళ్ళినా కానీ మీ ఫోన్స్కి, అలాగే ఎలక్ట్రానిక్ డివైజెస్కి ఛార్జింగ్ పెట్టుకునే విధంగా USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ ఫ్యూచర్ పెట్రోల్, ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని మనం మీరు దీంట్లో వాడుకునే విధంగా ఇటువంటి సింబల్ అయితే చూపిస్తున్నారు. అండ్ కొన్ని అగ్నామిక్స్ గురించి మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే, సో మనకి ఒక ప్రొజెక్షన్ LED ల్యాంప్ అయితే ఉంది. దీంట్లోనే హై బీమ్, లో బీమ్ అయితే ఇండికేట్ చేస్తున్నారు. అలాగే మనకి సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ LED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పల్సర్ లోగో మనకి 3Dలో అయితే ఉందన్నమాట. సో ఇక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ యొక్క అర్గనామిక్స్లో 165mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగినటువంటి ఇంజన్ కెపాసిటీ అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఇంజన్ స్కూప్స్ అయితే మాత్రం చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి 160cc స్టిక్కరింగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ ఏదైతే ఉందో అది మనకి జ్యువెల్ కట్ ఫినిషింగ్ తోటి చాలా చక్కగా అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి 130/70 ఇంచ్ టైర్ అయితే ఉందన్నమాట. ఇది రోడ్ గ్రిప్ చాలా బాగుంటుంది. సో ఎనాఫ్ అన్నమాట. ఇక 5 స్టెప్ అడ్జస్టబుల్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ రూపంలో చక్కని సస్పెన్షన్ ఉంది. సో ఫ్రంట్ కూడా మంచి సస్పెన్షన్ ఉంది కాబట్టి సో నాట్ వరీ అబౌట్ సస్పెన్షన్ మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మీకు మంచి టూరింగ్ మిషన్గా అయితే పనికొస్తుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు 165mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి మీరు ఇండియన్ రోడ్స్ మీద ఆరామ్సే తిరగొచ్చు. మీకు ఇంజన్కి ఎలాంటి హాని కలగదు. అండ్ మనకి 795mm సీట్ హైట్ ఉంది కాబట్టి 5.5 ఉండే వాళ్ళ దగ్గర నుంచి సీట్ అయితే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది కాబట్టి మీరు ఒక మంచి రైడింగ్ రేంజ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ బైక్ యొక్క రైడ్ రివ్యూ అయితే చూద్దాం. ఈ బైక్ నేను హైవే మీదకి తీసుకొచ్చాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైడ్ చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు అసలు ఈ బైక్ని ఎందుకు కొనాలి, బజాజ్ పల్సర్ N160 ఎందుకు కొనాలి 2024 అంటే నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. సో మీరు కనుక ఒక మంచి ప్రైస్ రేంజ్లో అద్భుతమైన ఫీచర్స్ తోటి వెహికల్ కావాలి అంటే
అదర్ దెన్ కాంపిటీటర్స్ ఈ వెహికల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో మనకి UHD ఫోర్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS ఇవ్వటం. సో ఇవి మనకి చాలా సేఫ్టీ అన్నమాట. సో 160cc అనేది ఒక టూరింగ్ మిషన్, లాంగ్ రైడ్కి వెళ్తూ ఉంటాం, అగ్రెసివ్ స్పీడ్ మెయింటైన్ చేస్తాం. అలాగే దీన్ని కంట్రోల్ చేసేదానికి కూడా ఒక మంచి బ్రేకింగ్ సిస్టమ్ కావాలి. సో డ్యూయల్ ఛానల్ ABS దానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది విత్ 300mm డిస్క్ బ్రేక్ అన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే మనకి చాలా మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి బజాజ్ కంపెనీ నుంచి. 110cc మనకి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. లైక్ 125cc రేంజ్ ఉంటుంది బజాజ్ కంపెనీ నుంచి 110 అంటే. సో ఇక 160cc అంటే అర్థం చేసుకోండి, ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే బీస్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ బైక్ని ఎందుకు కొనాలని దానికి సో ప్రైస్ అన్నమాట. ప్రైస్ చాలా మినిమల్గా అయితే ఆఫర్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 1,60,000 రూపాయలకి దగ్గరలో 160cc విత్ డిజిటల్ కన్సోల్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS, UHD ఫోర్క్లు ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ అందించి ఇస్తున్నారన్నమాట. సో దీనికోసం ఈ వెహికల్ నేను కొనమని మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. సో నాకైతే బాగా ఇంప్రెసివ్గా అనిపించాయి ఈ ఫీచర్స్. ఇక నెక్స్ట్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఇందాక నుంచి రైడ్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఇంప్రెషన్ గేర్ సిస్టమ్ అయితే మాత్రం అంటే గేర్స్ అప్ అండ్ డౌన్ చేసుకునేటప్పుడు స్మూత్నెస్ అయితే తెలుస్తుంది. గేర్ బాక్స్ చాలా స్మూత్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంజన్ యొక్క పుల్ అనేది లో ఎండ్ గేర్స్లో చాలా బాగుందన్నమాట. సెకండ్ థర్డ్ గేర్లో ఆ పుల్ చాలా బాగుంది. క్లచ్ అయితే మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉందన్నమాట. ఇది మనకి స్లిప్పర్ క్లచ్ కాదు, అయినప్పటికీ కూడా ఆ క్లచ్ పుల్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది. అండ్ బ్రేక్ లీవర్ కూడా చాలా బాగుందన్నమాట. సో మనకి డిజిటల్ కన్సోల్ యొక్క విజిబిలిటీ అనేది యావరేజ్గా పర్వాలేదు. లో ఎండ్ సీసీలో చాలా తక్కువ ఉండేది, కానీ 160cc నుంచి 250cc వరకు పర్వాలేదు. మనకి విజిబిలిటీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ బ్రేకింగ్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ రెస్పాన్స్ అయితే తెలుస్తూ ఉంది. అండ్ మనకి ఈ డ్యూయల్ ఛానల్ ABS అలాగే UHD ఫోర్క్లు ఇవ్వటం వల్ల ఆ రోడ్ యొక్క ఆ సేఫ్టీ అనేది, రోడ్ యొక్క స్టెబిలిటీ, ఆ కన్సిస్టెన్సీ అనేది వెహికల్ అయితే మాత్రం మెయింటైన్ చేస్తూ ఉందన్నమాట. అండ్ చాసిస్ యొక్క స్టెబిలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. 130 సెక్షన్ టైర్ యొక్క రోడ్ గ్రిప్ అనేది చాలా చాలా బాగుందన్నమాట. ఇక బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. మనకి ఫ్రంట్ సస్పెన్షన్తో పోల్చుకుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ నాకు కొంచెం ఏదంటే కొంచెం టైట్గా అనిపిస్తుంది. అండ్ లైక్ మనకి ఆ ప్లే అనేది తక్కువగా ఉందనిపిస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సిట్టింగ్ పోస్చర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వెహికల్ అసలు సూట్ కాదన్నమాట. సో మీరు కనుక యంగ్ లేడీస్ కనుక ఉంటే మాత్రమే మీరు తీసుకోగలరు, లేదనుకుంటే ఫ్యామిలీకి అయితే సూట్ కాదు. సో ఓవరాల్గా హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా వైడ్ ఉంది. మీరు లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు, వంచి తిప్పేటప్పుడు అండ్ మీకు ఆఫ్ రోడింగ్లో కూడా కాన్ఫిడెంట్గా అయితే పట్టుకొని రైడ్ చేయొచ్చు అన్నమాట. సో మీకు పైన చూసినప్పుడు ఆ ఇంజిన్ యొక్క స్కూప్స్ కూడా చాలా అంటే చాలా ఏరోడైనమిక్ షేప్లో చూడటానికి అద్భుతంగా ఉన్నాయన్నమాట. సో ఇక ఈ బైక్ని నేను రైడ్ చేస్తూ ఉన్నప్పుడు 160cc ఈ వెహికల్ నాకు చాలా బాగా అనిపించింది. సో ఇంజిన్ యొక్క రిఫైన్నెస్ కూడా చాలా బాగుంది, ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. ఇది డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజిన్ అయితే కాదు. లాస్ట్ టైం మనకి డిజిటల్ ట్విన్ స్పార్క్ ఉంటే ఉండేదన్నమాట. సో ఇది మనకి ఇప్పుడు నార్మల్ ఇంజిన్ అన్నమాట. మీకు ఎక్కడ కూడా DTSI అనే సింబల్ అయితే మీకు కనిపించదు అనమాట. సో ఈ వెహికల్ మీరు కొనొచ్చా అని అంటే ఎవరైతే 160cc ఒక మంచి టూరింగ్ మిషన్ అలాగే ఒక మంచి లాంగ్ రైడ్ మిషన్ని కొనుగోలు చేయాలని చూస్తుంటారో వాళ్ళకి ఈ వెహికల్ మస్ట్ అండ్ షుడ్గా నేనైతే మాత్రం సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే 2024లో ఇది మనకి చాలా మంచి ఫీచర్స్తో కూడా అప్గ్రేడ్ చేసేసారనమాట. సో కంప్లీట్ చేసి ఇచ్చేసారు. లైక్ హజార్ లైట్స్ ఒక్కటే లేవు, అదర్ దాన్ మొత్తం కూడా మనకైతే ఉన్నాయి. సో బయట ఉన్నటువంటి కాంపిటేటర్స్తో పోల్చుకుంటే ఈ వెహికల్ కొనపోవడానికి నాకు తెలిసి రీజన్స్ అయితే నాకు తెలిసి ఏమీ లేవు. సో ఈ వెహికల్ మీద నా స్టైల్ రివ్యూ అయితే మీకు అందించాను. సో నా ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను చెప్పాననేది నేను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈ వెహికల్ మీరు త్వరలో కొనబోతున్నా, మీ డౌట్స్ అన్నిటి కూడా క్లారిఫై చేసుకోవడం కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా అయితే మాత్రం కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఇక వెహికల్ అయితే మాత్రం షోరూమ్కి సబ్మిట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. సో నేనైతే సబ్మిట్ చేసి వెళ్ళిపోతాను. బాయ్ బాయ్.